శ్రీమతి బికే వరలక్ష్మి గారు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. అమ్మ ఏ ఉద్దేశంతో ఈ ఆశ్రమాన్ని స్థాపించారో, అమ్మ తర్వాత కీరవాణి గారు కూడా అదే మార్గంలో నడిపిస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మ యొక్క ఆశయం ఆలోచన మన హోంలో కనిపిస్తూనే ఉన్నది. ఇంతమంది స్థానం కల్పించిన వ్యవస్థాపకురాలు శ్రీమతి బికే వరలక్ష్మి గారిని మనం ఈరోజు ఒక్కసారి స్మరించుకుంటూ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఆమె కోసం మనందరం ఒక్కసారి ఓం శాంతి చెప్దాము. ఓం శాంతి. ముందుగా అమ్మకు ధ్యాన రాజయోగ మార్గంలో సహాయంగా ఉంటూ సెంటర్ తరఫు నుంచి మధువనం వెళ్ళటానికి కానీ, మన హోమ్కి స్పిరిచువల్ స్పీకర్స్ అయిన దాదీలను పరిచయం చేస్తూ వరలక్ష్మి గారి ఆశయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిపిస్తున్న ఈస్ట్ మారేడుపల్లి సెంటర్ ఇన్ఛార్జ్ గారైన బికే మంజు బెహన్ గారిని ముందుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మన ఆహ్వానాన్ని మన్నించి అతిథిగా విచ్చేసిన వికలాంగ ట్రస్టీ అండ్ చైర్మన్ అయిన డాక్టర్ రంగారావు గారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథి లైనస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ భాగ్యనగర్ TS1 లైనస్ రెబేకా సుందర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆల్ ఇండియా పాస్ట్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ సెంటర్ అయిన లైనస్ శ్రీ స్వర్ణలత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మన ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రెసిడెంట్ గారైన లైనస్ పాస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారైన కీరవాణి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ సమావేశాన్ని తమ స్వాగత ఉపన్యాసంతో ప్రారంభించాలని శ్రీమతి కీరవాణి గారిని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి చేసిన అతిథులందరూ మంజు బెహన్ గారికి నా హృదయపూర్వక స్వాగతం, డాక్టర్ రంగారావు గారికి నా స్వాగతం, రెబెకా గారికి నా స్వాగతం, మా ఆశ్రమవాసులందరి తరఫున, మా కమిటీ అందరి తరఫున అందరి అతిథులకి కూడా స్వాగతం. వాళ్ళ బంధువులు మిత్రులు కూడా ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు. బంధువులు అందరూ అక్కడ ఉన్నారు. మా వాళ్ళు ఇది ఫస్ట్ టైం ఇలాంటి ఈరోజు మీటింగ్కి రావడం. అమ్మకు కూడా వాళ్ళందరూ కూడా చాలా దగ్గర వాళ్ళు. బంధుమిత్రులతో ఈరోజు అమ్మ వర్ధంతి జరుపుకుంటున్నామండి. ప్రతి సంవత్సరము అమ్మ గారి జ్ఞాపకార్థం ఒక 30 మంది వరకు 20 మంది వరకు ఎలాగా దొరికితేలాగా భారత వికాస్ పరిషత్ వాళ్ళు వాళ్ళ కృత్రిమ అవయవాలను మేము ఇస్తున్నాము. వాళ్ళ అమ్మ పేరుతో అలా చేయాలని మేము సంకల్పించుకున్నాము. దీనికి అందరికీ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే చాలా మంది దాతలు కూడా ముందుకు వచ్చి ఇస్తున్నారు. ఇదంతా మా ఖర్చు కాదండి, దాతలందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మన హోమ్లో ఉన్న వారు కూడా కొంతమంది ఇచ్చారు. వారందరితోనే ఇస్తాము ఈ ఆర్టిఫిషియల్ లింక్స్. మీరందరూ కూడా ఇంత సమయం వేచి ఉన్నారు. మధు ఫ్రెండ్స్ కూడా వచ్చున్నారు. శ్రీనివాసాచారి గారు, వారి మెసేజ్ వాళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని 19 దాదాపు 35 ఏళ్ళు దాటిపోయిందండి హోమ్ ప్రారంభించి. కొత్త వారి కోసం చెప్పడం ఇది ఒక వానప్రస్థాశ్రమంగానే ఉంది. అప్పటి నుంచి కూడా మన ఆశ్రమవాసులందరూ కూడా బాబా కోసము, ధ్యాన యోగాల కోసం ఇక్కడ ఉంటున్న వారు ఎక్కువ మంది ఉన్నారు. కొంత వాళ్ళ అవసరార్థం ఉండేవారు కూడా ఉన్నారు. కానీ ఎవరున్నా కానీ అందరూ చాలా సంతోషంగానే ఉన్నారు. బాబా యొక్క పరిపాలనలో ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వారికి ఏ లోటు లేకుండా జరుగుతూ ఉన్నది. వీరందరికీ సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు అమ్మగారికి నేను కృతజ్ఞతగా ఉన్నాను. నాకు సహాయంగా మా అమ్మాయి, మా అబ్బాయి ఇద్దరు కూడా ఉంటారు. అలాగే మా వారు నాగార్జునరావు గారు, వారు కూడా నాకు ఎప్పుడు చాలా సహకారాలు ఇస్తారు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న శ్రీదేవి అక్కయ్య గారు, వారు ఇక్కడ ఉండి అన్ని చూసుకుంటారు. అలాగే మా స్టాఫ్ రాజేశ్వరి, అనిత, శివప్రసాద్, లత, ఇంకా చాలా 20 మంది స్టాఫ్ ఉన్నారండి. వారందరూ కూడా చాలా అభిమానంగా, ప్రేమగా, ఓర్పుగా చూసుకుంటారు పెద్దవారందరినీ కూడాను. నేను అక్కయ్య అది నిజమేనా? స్టాఫ్ అంతా బాగా చూసుకుంటారు కదా మిమ్మల్ని. అది కూడా తర్వాత ఎంత చూసుకున్నా, మేము అందరం ఎంత బాగా చూసుకున్నా, వీరందరూ కూడా రోజుకోసారైనా అమ్మని తలుచుకుంటారు. అమ్మున్నప్పుడు అలాగుండేది, అమ్మున్నప్పుడు అలాగుండేది అనే చెప్తారు అనమాట. అట్లా అమ్మది అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. అమ్మ గురించి వారు రోజు తలుచుకుంటారు దాదాపుగా. ఎవరో ఒకటి ఏదో ఒక సందర్భంలో అమ్మ ఇలా చేశారు, అమ్మ ఇలా చేసేవారు అని అనుకుంటారు. అది కూడా ప్రేమతో, అభిమానంతో. మా మీద ఏమీ లేదు వాళ్ళకి ద్వేషాలు లేదు, కానీ అమ్మ మీద ప్రేమతో చేస్తారు. ఎన్ని సంవత్సరాలైనా ఆమె మీద అంత ప్రేమతో వీళ్ళు ఉంటారు. అది చాలా సంతోషం. ఇలాగా ఆమెకు స్మరించుకోవడానికి మీరందరూ ఇలా వచ్చి ఇక్కడ ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ. కీరవాణి గారి బాధ్యతల్లో తోడుగా ఉంటూ హోమ్ మరియు స్కూల్ విధుల్లో ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ హోమ్కి కానీ స్కూల్కి కానీ బిజీ, అంటే ఆవిడ ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా బిజీగా ఉంటూ అమ్మమ్మ ఆశయంలో తన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్న శ్రీమతి మధుమతి గారు వారి అమ్మమ్మ అభిప్రాయాల గురించి కొంత అనుభవాలు చెప్పాల్సిందిగా. ముందుగా అంత దూరం నుంచి వచ్చినందుకు మనం వీరికి ఒకసారి స్వాగతం చెప్దామా? నమస్కారం అండి, నా పేరు మధుమతి. చిన్నప్పుడు అమ్మమ్మ దగ్గర పెరిగాను. నాకు ఎలా గుర్తంటే అమ్మమ్మ చిన్నప్పటి నుంచి మహాలక్ష్మిలాగా కళకళలాడుతూ చాలా పూజలు అవన్నీ చేస్తూ ఉండేది. సో తను చేస్తున్నప్పుడు ఏదో చిన్న చిన్న సహాయాలు అవి చేయడం అలాగా అలవాటు. తర్వాత తను ఎవరో ఇక్కడ అంటా ఉన్నారు చారి గారు, మానవ సేవ నుంచి మానవ సేవకి తన మార్గం తరలించుకున్నారు. ఆ తర్వాత తను ఎంతో ఔదార్యంతో, ఎంతో దయతో అందరినీ పలకరించడం కానీ, ఎవరికైనా అవసరమైతే సేవ చేయడం కానీ, అది చూడడం తన జీవితమే ఒక ఇన్స్పిరేషన్ మనందరికీ. సో ఇలాగా ఇన్ని సంవత్సరాలు 6 సంవత్సరాలు అయ్యాక తన జీవితాన్ని ఇలాగ గుర్తుపెట్టుకొని సేవా కార్యక్రమంతో మనం సెలబ్రేట్ చేయగలడం చాలా అదృష్టం. ఇవాళ రాగలిగాను, నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తూ. తన భావంలో మా అమ్మ కంటిన్యూ చేస్తూ ఉంది. స్వర్ణ ఆంటీ కూడా ట్రస్ట్ మెంబర్గా చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు 2 సంవత్సరాలుగా. ఇక్కడ మిగిలిన ట్రస్ట్ మెంబర్స్ కూడా ఉన్నారు, నా క్లాస్మేట్ సునీల్ గారు, అందరూ చాలా మంది సహాయం చేస్తున్నారు. మా మామయ్య, శరత్ మామయ్య అందరూ కూడా వీళ్ళందరూ సహాయం చేస్తున్నారు. కానీ ఇదంతా చేయగలుగుతున్నారంటే మీరందరూ కూడా అమ్మమ్మను గుర్తుపెట్టుకొని తన భావాలు, ఆశయాల మార్గంలో మీరు ఇష్టంగా వెళ్ళగలుగుతున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా అవుతా ఉంది. సో మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మంజులత గారు అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ ఎప్పుడు వాళ్ళ అమ్మగారికి కానీ డొనేషన్స్ రూపంలో కానీ ఆవిడ కృషి చేస్తూనే ఉన్నారు. మీ సహాయం మాకు కావాలి ఎప్పుడు ఇలాగే. ఒక్కసారి మన కృతజ్ఞతలు తెలుసుకున్నాము. అలాగే ఈ హోమ్కి ఇంకో పిల్లర్గా ఉన్నారు. ఈవిడ కీరవాణి గారి కుటుంబంగా ఉంటూ హోమ్కి ఎన్నో రకంగా డొనేషన్ రూపంలో కానీ, ప్రతి సంవత్సరం మన స్కూల్ పిల్లలకి బుక్స్ ఇప్పించడంలో కానీ, షూస్ ఇస్తూ ఉంటారు. మనకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్న మన లైనస్ స్వర్ణలత గారని ఒకసారి అమ్మ గురించి మాట్లాడేట్టుగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ అమ్మ గురించి మాట్లాడాలి, వాణి గురించి మాట్లాడాలి, మధు గురించి మాట్లాడి, మన ఆశ్రమం గురించి మాట్లాడాలంటే ఇప్పుడు సమయం చాలు, ఇప్పటికే చాలా తీవ్రమైంది. ఈ ఆశ్రమం పెట్టిన దగ్గర నుంచి కూడా నేను బిహెచ్ఎల్ ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అమ్మని. చివరి వరకు చూశాను, ఆఖరి దశ వరకు. ఆమె సేవే మాకు కూడా సేవా
ఇది ఆమె జీవితంగా ఆమె నివసించడం, ఆమెనే మేము కూడా ఆదర్శంగా తీసుకున్నాము, అలాగే ఫాలో అవుతున్నాము. అసలు నన్ను కీరవాణిని అయితే ఈ పక్కన ఎక్కడో స్థలం కొనుక్కోమన్నారు. ఆ రోజు కొనుక్కోలేకపోయాం, లేకపోతే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండి ఎదురుగా రోజు ఆశ్రమంలోనే ఉండిపోయేవాళ్ళం. మేము కూడా పొరపాటు చేశాను అనిపిస్తుంది ఎప్పుడు కూడా. ఈరోజు అమ్మ వర్ధంతి సంవత్సరం సందర్భంగా ఇక్కడికి రాగలగడం, ఈ కార్యక్రమం నిర్వహించడంలో పాలు పంచుకోవడం నా అదృష్టము. ఏం లేదు, అందరికీ సేవే పరమావధి. గురజాడ పరవాళ్ళు అవుతుంది, సొంత లాభము కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడబోయి. అదే మేము జీవితాశయంగా తీసుకుంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ పెద్దలు మాట్లాడటానికి థ్యాంక్ యూ. వికలాంగ్ ప్రాజెక్ట్ చైర్మన్ అండ్ ట్రస్టీ మరియు కావ్య నర్సింగ్ హోమ్ ఫౌండర్ అయిన డాక్టర్ రంగారావు గారు ఎంతో మందికి ఆర్టిఫిషియల్ లింక్స్ లో సహాయం చేస్తూ ఇది వృత్తిపరంగా సర్జన్ అయ్యి తన బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో తక్కువ ధరలో అందరికీ వైద్య సేవలు అందిస్తూ అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా మనం నిరోధిస్తున్న కృత్రిమ అవయవాల దానం భాగంగా మనకు కూడా తన పూర్తి స్థాయిలో సహాయ సహకారం అందిస్తున్నారు. డాక్టర్ రంగారావు గారికి సభాముఖంగా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాము. అలాగే మీ సహాయ సహకారం మాకు ఎప్పుడు ఇలానే ఉండాలండి. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా అభినందనలు, సభకు నమస్కారం. ముఖ్యంగా బ్రహ్మకుమారి దీది గారు వాళ్ళకు కూడా మా భారత వికాస్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ప్లస్ మీరు ఇక్కడ చూసే కీరవాణి గారు, మన స్వర్ణలత గారు, వీళ్ళందరూ మీ మెంబర్స్ అని మీరు అనుకుంటారు, కానీ మేమే భారత వికాస్ మెంబర్సే అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి మాకు తోడుగా ఉన్నారు. ఈ వికలాంగ యాక్టివిటీ కుకట్పల్లిలో ఉన్నా కూడా వాళ్ళ కోఆపరేషన్ మాకు చాలా ఉంది. సో వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాను. నేను సభాముఖంగా ఒక క్వశ్చన్ అడుగుతా అనుకున్నాను, ఎవరైనా చెప్పొచ్చు. మీ ఉద్దేశంలో పుట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏటా ఎంతమంది వికలాంగులు తయారవుతున్నారు? అంటే వికలాంగులు అవ్వడానికి యాక్సిడెంట్ కారణం ఉంది. ఇప్పుడు ఈ రోజుల్లో డయాబెటీస్ చూస్తున్నాం, డయాబెటిక్ వల్ల కాళ్ళు పాడై కాళ్ళు యాంపుటేషన్ అవుతున్నాయి. పోలియో ఒకప్పుడు ఉండేది, పోలియో ఇప్పుడు చాలా తగ్గిపోయింది. మెజారిటీ అన్ని యాక్సిడెంట్ లేకపోతే డయాబెటీస్. 35% ఉన్న డయాబెటిక్స్ వాళ్ళ కాళ్ళు పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు మందులు వాడరు, లేకపోతే మందులు కొనలేరు. చిన్న ఇన్ఫెక్షన్ కాలు జరిగినా కూడా సెప్టిక్ అయిపోయి కాలు యాంపుటేట్ అవుతుంది. సో నా క్వశ్చన్ ఒకటి, 2 స్టేట్స్ మనకున్న ఏపీ, తెలంగాణ స్టేట్స్లో ఇయర్లీ ఎంతమందికి యాంపుటేషన్స్ జరుగుతున్నాయి? అంటే కాళ్ళు కానీ చేతులు కానీ పోయి ఎంతమంది వికలాంగులు అవుతున్నారు? ఎవరైనా చెప్పచ్చు. అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఆల్ ఓవర్ ఇండియా 3 లక్షల మందికి ఎవ్రీ ఇయర్ వికలాంగులు అవుతున్నారు. అందరూ మెజారిటీ యాక్సిడెంట్ అయిన వాళ్ళందరూ యంగ్స్టర్. అంటే దేశానికి పనికొచ్చే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు సడన్గా వికలాంగులు అయిపోయి వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు. పుట్టి లోకల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండిట్లో మాత్రం సంవత్సరానికి 30,000 మందికి కాళ్ళు కానీ చేతులు కానీ యాక్సిడెంట్ వల్ల పోతున్నాయి. సో మనకి ఎవ్రీ ఇయర్ 30,000 యాడ్ అవుతూ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేయాలా? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే చాలా కష్టం. మా భారత్ వికాస్ తరఫు నుంచి మాత్రం దాదాపు 2,500 మందికి మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాం. అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నాం, ఎవరికి కూడా నో అనట్లేదు. మేమంటే పేపర్లో లేకపోతే పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేయము. అది మొదటి నుంచి దానికి ఒకటే కారణం, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ చేస్తే కన్స్యూమర్ యాక్ట్ కింద మమ్మల్ని బుక్ చేయగలరు. ఎవరికైనా కాల్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ వాడికి తీసుకున్నోడికి ఏదైనా దానిలో చిన్న డిసెబిలిటీ వచ్చినా వాడు రేపు కేసు వేస్తాడు. నేను అక్కడికి వెళ్ళా, వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది వీళ్ళే కారణం అని వాళ్ళు ఉల్టా కేసు వేసే ప్రమాదం ఉంటుంది. అందుకనే మేము
వితౌట్ అడ్వర్టైజ్మెంట్ వాలంటీర్ చేస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్కి మొత్తం సమాజమే డొనేషన్స్ ఇచ్చేది. మా తరఫు నుంచి మేము అందరినీ రిక్వెస్ట్ చేయడం ఒకటే, ఇండియాలో ఉండేవాళ్ళు ఇస్తున్నారు, బయట కంట్రీస్లో మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు కూడా ఇస్తారు. సో ఫండింగ్ దగ్గర ప్రాబ్లం లేదు, మనం ఎంతమంది వచ్చినా కూడా ఇచ్చే కెపాసిటీ ఇప్పుడు వచ్చింది. ప్లస్ భారత్ వికాస్ పరిషత్ ఏం చేసిందంటే ఈ యొక్క ఫండింగ్ యొక్క టెన్షన్ లేకుండా ఉండాలంటే సిటీలో మొత్తం మీద ఒక 16-17 జనరిక్ మెడికల్ షాప్స్ అని ఓపెన్ చేశారు. సో ఆ జనరిక్ మెడికల్ షాప్స్ బాగా రన్ అవుతున్నాయి. వాటి మీద వచ్చే ఇన్కమ్ తోటి మనం వికలాంగ్ యాక్టివిటీకి బాగా సపోర్ట్ ఇచ్చే పరిస్థితిలో ఉంది. సో రేపు డొనేషన్స్ రాలేదు ఎట్లా అని టెన్షన్ లేకుండా ఈ భారత్ వికాస్ జనరిక్ మెడికల్ షాప్స్ మనల్ని ఆదుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ దాదాపు 1996 నుంచి స్టార్ట్ చేశాం. సో మీరు లెక్క వేసుకోవచ్చు ఎంతమందికి బెనిఫిట్ అయిందో ఈ మన సంస్థ ద్వారా. హోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొంచెం ఒరిస్సా, కర్ణాటక, కొంచెం మహారాష్ట్ర, ఈ అన్ని స్టేట్స్ వాళ్ళు మన దగ్గరకు వస్తారు. వాళ్ళని అడిగితే ఎట్లా వచ్చారంటే వాళ్ళు చెప్తారు మా ఊర్లో పక్కన ఊరోడు ఎవడో చెప్పాడు, వాడు ఇంకెవడో చెప్పాడు అని. అట్లా వర్డ్ ఆఫ్ మౌత్లో మనం అందరు తెలుసుకొని వాళ్ళే వచ్చేస్తున్నారు. సో వికలాంగ్ ఒక్కసారి కాలు కానీ ఏదైనా పోతే అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. ఎందుకంటే వీళ్ళు బాత్రూమ్ పోవాలన్నా, టాయిలెట్ పోవాలన్నా, స్నానం చేయాలన్నా ఎవరు హెల్ప్ లేకుండా చేయలేరు. సో అప్పుడు చాలా డిప్రెషన్లో పోతారు, ఏంటి నా లైఫ్ ఇట్లా అయిపోయింది అయ్యో అనుకుంటారు. సో అందరికీ నేను ఒకటే మనవి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డయాబెటిక్స్ ఉంటే వాళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా కాళ్ళు చేతులు అవి చూసుకోమని చెప్పాలి, వాళ్ళని కంట్రోల్ చేసుకోమని చెప్పాలి డయాబెటీస్ని. ఎందుకంటే చిన్న దెబ్బ, ఒక ఆవిడ అయితే మాకు బాగా గుర్తు, ఆమె నెల్లూరులో జడ్పీ స్కూల్లో హెడ్ మాస్టర్, 45-50 ఏళ్ళు ఉంటాయి. ఆమె ఇంట్లో కిచెన్లో వంట చేస్తుంటే ఎవరో బెల్ కొట్టి ఆమె సడన్గా ఎవరో పొద్దున్నే పాలోడు వచ్చాడా పేపర్ వచ్చాడా అనుకుంటే ఫాస్ట్గా గడప దాటింది. ఆ గడప దగ్గర ఆ చెక్క గీసుకుంటే ఆమెకు షుగర్ ఉంది, ఏదో మందులు వాడుతుందా, నాకేం బాగానే ఉందని అనుకుంటుంది. 1 వీక్ లోపల కాలు పోయింది. సో అంత బ్యాడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో మీరందరూ మీ యొక్క సర్కిల్లో, మీ బంధువుల్లో, మీ రిలేటివ్స్ అందరికీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలా. చిన్న దెబ్బ తగిలిన ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాలా, దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవాళ చాలామంది ఉన్నారు వేరే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పడానికి. ఇప్పటితో నేను ముగిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్లస్ మా భారత్ వికాస్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీరు ఎంతో బిజీ షెడ్యూల్ ఉంటారని మాకు తెలుసు, అయినా కూడా టైం మాకు ఇచ్చినందుకు మనం ఒక్కసారి డాక్టర్ రంగారావు గారి కృతజ్ఞతలు చెప్తారు. మన హోమ్లో కూడా 30 మంది వరకు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారండి. వాళ్ళకి నేను చాలా ఎక్కువగా చెప్తాను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. విన్నారు కదా డాక్టర్ గారు ఏం చెప్పారో. డయాబెటీస్ ఉన్నవాళ్ళు మన హోమ్లో కూడా 30 మంది ఉన్నారు. నేను అస్థానం హెచ్చరిస్తాను, స్వీట్స్ తినకండి, వాకింగ్ చేయండి, మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోండి అని చాలా వస్తాయని. కనుక డాక్టర్ గారు చెప్పింది కూడా అందరూ గుర్తు పెట్టుకోండి. అన్నయ్యలు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసిన లైనెస్ డిస్ట్రిక్ట్ భాగ్యనగర్ PS1 ప్రెసిడెంట్ గారు లైనెస్ రెబేకా సుందర్ గారి గురించి చెప్పాలంటే ఆవిడ సేవా కార్యక్రమాలు చాలా చేశారండి. మనం అన్ని చెప్పేంత టైం మనకు లేదు, నేను కొంచెం చెప్తున్నాను మీకు. ఇప్పుడు లైనెస్ రెబేకా సుందర్ గారు MA B.Ed కంప్లీట్ చేసి నజారత్ హై స్కూల్ టీచర్గా పనిచేస్తూ టీచర్ బాధ్యతలతో పాటు ఎన్నో సాంస్కృతిక మరియు నృత్య కార్యక్రమాలకు క్రియాశీల సభ్యులుగా పనిచేశారండి. అంతేకాకుండా రవీంద్ర భారతిలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇచ్చారు. ఇక్కడ 2006లో లైనెస్ డిస్ట్రిక్ట్ లైనిజంలో చేరారు. అలాగే 2008-9 సంవత్సరంలో జిల్లా చైర్పర్సన్గా లైనెస్ నార్త్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ 328 ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, వైద్య సహాయాలు అందజేస్తూ గత 3 సంవత్సరాలుగా క్లబ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అండ్ స్లమ్ ఏరియాలో పిల్లలకు కూడా ఆహార పుస్తకాలను, స్కూల్ ఫీజులు కూడా రేఖా సుందర్ గారు ఎప్పుడూ డొనేట్ చేస్తూ ఉంటారు. అలాగే క్యాన్సర్తో బాధపడుతున్న పేదవారికి, డయాలసిస్ పేషెంట్లకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. పూర్ స్టూడెంట్స్ ఉన్నత విద్య కోసం కూడా ఆర్థిక సహాయం అందజేస్తూ ఉంటారు. కోవిడ్ సమయంలో కూడా పేద కుటుంబాలకు కిరాణా ఆర్థిక సహాయం అందజేశారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం లయన్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ భాగ్యనగర్ టీఎస్ వారి ప్రెసిడెంట్గా సభ్యులందరినీ ముందుకు నడిపిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన రేఖా సుందర్ గారికి Everybody, thank you for giving me this opportunity to be here on this occasion. Respected dignitaries on the dais, our PDP Kirvani garu and our Swarnalata garu, PDP garu, member of IILC, and also Dr. Rangarao garu and Meerabain garu, and all the dais, my lineage friends, Kanyakumari garu, PDP garu, and all other sisters and brothers, those who are present here. I am very much happy to be here, and I am invited for this 6th anniversary of Kirvani Garu's mother's death anniversary. Thank you, ma'am, for inviting me for this occasion. And in this occasion, as you have already known, that some members and madam has donated all this artificial foot limbs. They will donate now for the to whomsoever it is concerned. It is a great noble service, madam, that you are doing, and your daughter is also accompanying you in this service. I am very much happy that all of you are very comfortable and happy in this home for the aged, this premises, and you are availing all the facilities, whatever now I have as her daughter, Kirvani's daughter, and all members have spoken, that you are availing all the facilities and you are living happily in this old age home. So we have to give a big hand to Kirvani Garu and her daughter also for doing this great service to you all. And I really thank all the members, all the relatives, those who are present here also. I wish them good luck, and you all together as a family members, as a family, you are doing this great service for all these people from different states. They have come here and they are enjoying all the facilities, what all you are providing to them. And also Dr. Rangarao Garu is also providing all the medicines or whatever these people they need. He is doing his best. I congratulate Dr. Garu. And also all the sisters, those who are here, I can see from their faces, they are very much happy and very comfortable, and they are leading a very good life here. And I really thank all of you who are present here. And now those who are going to avail this artificial limbs, we should thank Kirvani Garu and all the members those who have donated this, and use it properly so that you will enjoy wearing all this and doing your daily activities by yourself, not to depend upon others. In this way, thank you for giving me this opportunity to speaking to you, and I am Linus S. Rebecca Sundar, District President of Linus Service Organization, Bhagyanagar TS1. Thank you, one and all. థ్యాంక్ యూ మేడం. అమ్మ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జ్ఞాన రాజయోగ మార్గంలో మాకు తోడుగా ఉంటూ స్పిరిచువల్గా మా అమ్మలకు తాతలకు ఎంతో సహాయపడుతున్నారు మంజు బెహన్ గారు. తన దృష్టితో మా అందరికీ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ మాకు ఎంతో సహాయ సహకారాలు అందజేస్తున్న మంజు బెహన్ గారిని అమ్మతో ఉన్న అనుభవాల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ओम शांति। सभी प्यार से ओम शांति का उच्चारण करेंगे। ओम शांति। जैसे कहा गया है, कर्म बड़े बलवान हैं,
एक बार इन कर्मेंद्रियों से कोई कर्म किया, अच्छा या बुरा, अच्छे का फल मिलना ही है और बुरे का हिसाब भोगना पड़ता है, उससे कोई भी छूट नहीं सकता है, चाहे वो बेगर हो, किंग हो या सन्यासी हो, कर्म का फल भोगना ही है, खाना ही है। लेकिन जब जब इस होम में आती हूँ, ओल्ड एज होम, ऐसे तो आज सिटी में बहुत सारे ओल्ड एज होम है, सीनियर सिटीजन होम, और सबके अंदर सीनियर सिटीजन होम माना ऐसा समझते फैमिली से डिस्टर्ब होंगे या फैमिली केयर नहीं करती है, इसलिए ओल्ड एज होम में रख देते। लेकिन धीरे धीरे अभी जो समय है कि परिवार वाले उनकी अच्छी केयर नहीं करते हैं, इसलिए ओल्ड एज होम में रख देते, ऐसी बात नहीं है। लेकिन जो सेम एज ग्रुप, जो सीनियर्स है, वो अपने एज ग्रुप के साथ रहे और अपनी फीलिंग्स को शेयर कर सके, तो वो जो लाइफ एंजॉय करते हैं अपने फैमिली के साथ रहकर, क्योंकि एज जो जनरेशन गैप रहता है, उनकी एक्टिविटीज में जो फैमिली बिजी होती, तो सीनियर सिटीजन्स अगर सेम एज ग्रुप वाले एक साथ यूनाइटेड होकर रहते तो लाइफ को ज्यादा एंजॉय कर सकते। बाकी कर्म का हिसाब किताब तो सबका अपना अपना है, उससे कोई छूटा हुआ नहीं है और न छूट सकता है। और उनकी की हुई सेवाओं को याद कर आज के दिन हम सब उनको दुआएं दें और अपने जीवन को भी ऐसी सेवाओं को याद करने का दिन। तो हम सब एक बार खड़े होकर माता जी के सम्मान में साइलेंस में खड़े रहें। ओम शांति, ओम शांति, ओम शांति। ओम शांति। थैंक यू। ये जो रेगुलर क्लासेस चलती है उसमें हमारा उमापति भाई जी भी बहुत बहुत अपना टाइम देता है और मेहनत करके इन सब की स्थिति को बनाने में, स्टेज को बनाने में, पीसफुल हैप्पी बनाने में इनका बहुत सहयोग है। थैंक यू। ओम शांति। మనకి ఎంతో దూరం నుంచి వచ్చి మురళి క్లాసెస్ చెప్తారండి మార్నింగే మన ఉమాపతి అన్నయ్య గారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఇక్కడికి వచ్చి క్లాస్ చెప్పి వెళ్ళారు. ఆయన మనం ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుందాము. థ్యాంక్ యూ అన్నయ్య. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చిన అందరూ చేతుల మీదుగా జరిపించాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి దాతలు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుందాము. ముందుగా కీరవాణి గారు, మధుమతి గారు అండ్ స్వర్ణలత గారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను.
Mira,